అయితే గత 4 రోజుల క్రితము రోడ్ నెంబర్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో యాక్సిడెంట్ కు గురైనటువంటి ఫెరారీ కార్ ఏదైతే ఫెరారీ కారు అతి వేగంతో వచ్చినటువంటి దృశ్యాలను మనం చూసాము. అయితే దాంతో పాటుగా ఒక్కసారిగా రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి ఆ కారు మొత్తంగా కూడా వేగంగా వచ్చేసి ఆ డివైడర్ దగ్గర ఉన్నటువంటి స్తంభాన్ని ఢీకొట్టడం జరిగింది. స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే ఆ స్తంభం కూడా కుప్పకూలిపోవడం జరిగింది. వెంటనే ఆ స్తంభం ఢీకొన్న తర్వాత అటు సైడ్ గా వెళ్తున్నటువంటి కార్ల పైకి కూడా దూసుకుపోవడం జరిగింది. ఆ విజువల్స్ మొత్తం సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే కారు ఎంత స్పీడ్ ఉంది, ఎంత వేగంతో వస్తుంది, ఆ దృశ్యాలను మొత్తం సీసీ ఫుటేజ్ లో మనము విజువల్స్ ని చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అతి వేగమే దీనికి కారణం అని చెప్తున్నారు. మరోసారి చూసుకుంటే కనుక ఆ కోట్లాది విలువ చేసేటటువంటి అటువంటి కార్లు మన హైదరాబాద్ నగరంలో అయితే ఆ కార్లని చలామణి కూడా కావడం కష్టమే. అదేవిధంగా ఇలాంటి రద్దీగా ఉండే రోడ్ల పైన ఇంత ఓవర్ స్పీడ్ గా రావడం కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వచ్చేటప్పుడు కూడా అయితే దాంట్లో ఉండేటటువంటి వారిని కూడా మామూలుగా ఆ చిన్న అయితే గాయాలు తగిలినట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స పొందిన తర్వాత ఈ రోజు దానిపైన సంబంధించినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కారు ఎంత ఓవర్ స్పీడ్ గా ఉందో మనం స్క్రీన్ మీద ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. కాబట్టి ఆ కారు నడిపిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమం లోపల ఇంకా ఆ మొత్తంగా కూడా ఆయన నుంచి ఇంకా పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఆ సమయం లోపల ఇంత స్పీడ్ కి రావడానికి గల కారణాలు ఏమై ఉంది, అదేవిధంగా ఆ నిద్రమత్తులో ఉన్నారా లేదంటే మద్యం సేవించేదైనా ఉన్నారా అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా ఆ దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ముందుగా అక్కడ నుంచి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది. సీసీ ఫుటేజ్ లో కారు సుమారుగా 80 నుంచి 90 మధ్యలో స్పీడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే హైదరాబాద్ రోడ్ లో రద్దీగా ఉండే రోడ్ లో సిగ్నల్ సమయం లోపల అంత రద్దీగా ఉండే సమయం లోపల ఇంత స్పీడ్ గా రావడం ఏంటి అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. అయితే లైసెన్స్ కలిగి ఉన్నాడా లేదా అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.